నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం బజ్జీ పెరుగు పులుసు చేద్దాము. చల్లగా ఉంటుంది, ఎండాకాలం కదా, అందుకని నేను ఒక పెద్ద కప్పు నిండా శనగపిండి తీసుకున్నాను. దానికి కొంచెం సోడా ఉప్పు వేసాను, అలాగే కొద్దిగా సాల్ట్ వేసాను, కొద్దిగా జీరా, అలాగే సోంపు, కొద్దిగా వాము, సోంపు కాదు వాము కొంచెం వేసా, అలాగే నువ్వులు కొంచెం వేసా, చూడండి ఫ్రైడ్ నువ్వులు కొద్దిగా వేసా, బాగుంటుంది. అలాగే కొంచెం కారం కొద్దిగా చాలు, ఒక చిటికెడు అనుకోండి. అందుకు ఇలా రండి, కొద్దిగా ఆయిల్ వేసి నేను బజ్జీలు వేయించడానికి నూనె ఆల్రెడీ వేడి చేస్తూ ఉన్నాను. కొంచెం ధనియా పౌడర్ వేద్దాం, టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ మనం బజ్జీల పిండిలాగా చేసుకోవాలి. ఎండాకాలం కదా, చల్లగా ఉంటుంది, గట్టిగా చేసుకోవాలి. బజ్జీ కంటే కొంచెం మనం లూజ్గా చేసుకుంటాం కదా, అలా కాకుండా ఎప్పుడైనా బజ్జీ పిండిలో సోడా ఉప్పు వేసి కొద్దిసేపు నానబెట్టి ఉంచితే బాగా పొంగుతుంది. ఓకే, చూడండి ఇలా నేను బజ్జీ పిండి కలుపుకున్నాను. సాల్ట్ అయితే నేను మళ్ళీ చూడను, ఎందుకంటే మేము సాల్ట్ తక్కువే తింటాం కాబట్టి. ఆయిల్ ఆల్రెడీ బాగా వేగుతుంది, చూడండి బాగా వేగుతున్న నూనెలో చిన్న చిన్న ఉండాలి ఇలాగా. మనం పెరుగు చట్నీలో కలుపుకునే విధంగా చిన్న ఉండలు వేసుకుందాం. చాలా బాగుంటుంది ఎండలకి. పెరుగు, మజ్జిగ ఇలాంటివి బాగా తీసుకుంటూ ఉండాలి. అలాగే కోకోనట్ వాటరు, బార్లీ వాటరు, అలాగే నిమ్మరసం ఇలా తీసుకుంటూ ఉండాలి. ఏదైనా ఏ విధంగానైనా మనము వాటర్ కంటెంట్ చలవ వస్తువులనే తీసుకుంటూ ఉండాలి. కొంచెం వేగనిద్దాం, తీసేద్దాం. ఇప్పుడు ఇది వేడిగా ఉండేటప్పుడే మజ్జిగలో వేయకూడదు, చల్లారనివ్వాలి. ఈలోపు మనం ఇలా చిక్కటి పెరుగుని ఇలా చిలికి ఉంచుకోవాలి. ఓకేనా? స్మెల్ బాగా వస్తుంది, వాము అన్నీ వేసాం కదా మంచిగా. ఓకే, ఓకే ఇలా బజ్జీలు అయిపోయాయి. ఇప్పుడు ఇది మనము పోపు వేసుకుందాం. ఓకే, పోపు గింజలు, అలాగే ఆనియన్, నేనైతే హాఫ్ ఆనియన్ ఇందులో వేసాను, టేస్ట్ బాగుంటుంది పచ్చిది అని చెప్పి. తర్వాత పచ్చిమిర్చి, అలాగే ఇందులో బాగా వేగాల్సిన అవసరం లేదు, కొద్దిగా ఆనియన్ కొంచెం వేగితే చాలు. ఓకే, ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా ధనియా పౌడర్ వేస్తున్నాను, టేస్ట్ బాగుంటుంది. కొంచెమే రుచికి ధనియా పౌడర్ దేంట్లో వేసినా టేస్ట్ చాలా బాగుంటుంది, వేసుకోవచ్చు. అలాగే ఫైనల్గా పసుపు మస్ట్గా వేయాలి. ఈ పసుపే ఇందులోని
కలర్ మనకి బాగా కనిపించేది. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర కొద్దిగా వేస్తాను. మిగతాది మనము అందులో వేసుకున్నాం. కరివేపాకు వేసుకున్నాం. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాము. కొంచెం చల్లారాక మనము పెరుగు పులుసులో కలుపుతాం. కొత్తిమీర ఇందులో వేసుకున్నాము. మనము ఇందాక చేసి చల్లార్చి ఉంచుకున్నటువంటి బజ్జీలు మనం ఇందులో వేసేస్తాము. ఓకే, పోపు కొంచెం చల్లగైన తర్వాత వేసాం. ఇప్పుడు చల్లారితే పోపుని మనం ఇందులో వేసేస్తాం. స్మెల్ బాగుంది. మజ్జిగ చారు లేదా పెరుగు చట్నీ సూపర్గా ఉంది. తినేద్దాం. ఓకే.